విజయ విహారం పత్రిక వ్యవస్థాపకుడు రమణమూర్తిపై టీవీ డిబేట్లో కశ్యప్ రెడ్డి చేసిన చెప్పుదాడిని కేవీపీఎస్జై, భారత్ యూసీఐడీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కరీంనగర్, తెలంగాణ చౌక్ వద్ద శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ జై, భారత్ జిల్లా అధ్యక్షుడు దండు అంజయ్య మాట్లాడుతూ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ హిందుత్వం పేరుతో మతోన్మాద దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించాలన్నారు. పాత్రికేయులు మేధావులకు రక్షణ కల్పించి సమాజంలో శాంతి సామరస్యాలను కాపాడాలని కోరారు. భౌతిక దాడి టీవీ డిబేట్లోనే చెప్పుతోని దాడి చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా ప్రశ్నించేటటువంటి వ్యక్తులపైన ఒక ప్రశ్నకు జవాబు అనేటువంటిది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉంటుంది. కానీ దాడి చేసేటటువంటి చర్య అనేటువంటిది కేవలం ఈ మధ్య కాలంలో బీజేపీ అనుబంధమైనటువంటి వ్యక్తులు దాడి చేయడం అనేటువంటిది ముమ్మాటికి పెరుగుతున్నటువంటిది ఉంది. తక్షణమే దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఆ నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కశ్యప్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తిప్పారపు సురేష్, కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.